విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కాకి తలపై తంతే ఏమవుతుంది? చాలా మందికి డౌట్ వస్తుంటుంది. కాకులు తలపై తన్నడం ఆహ్, అసలేంటి మనం పూర్వీకుల్ని పూజించడం మర్చిపోయినా గానీ, లేదా సరైన సమయంలో నిధులివ్వడం మర్చిపోయామా, వారు కాకి రూపంలో వచ్చి మనకి గుర్తు చేస్తారట. అంతేకాదు కాకి తలపై తన్ని మీ జీవితంలో శని ప్రభావం మొదలు కాబోతుంది అని హింట్ ఇస్తున్నట్టు. అలా జరగడం వల్లేందంటే, జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది. అందుకే కాకి తలపై తంతే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. మీ పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మిమ్మల్ని ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుద్ది కాకులు ఏమి అనకపోయినా వచ్చి నేరుగా వచ్చి తలపై తన్నేసి వెళ్ళిపోతుంటాయి. ఇలా కాకి తన్నిన వెంటనే చాలామంది తలస్నానం చేసి గుడికెళ్తూ ఉంటారు. అసలు ఈ కాకులు ఎందుకు తంతాయి అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏంటి అంటే కాకులు తలపై తన్నడం అసలు కారణం మన పూర్వీకుల్ని పూజించడం మర్చిపోవడం. వారికి విధిపూర్వకంగా మనము ఆహారం పెట్టకపోవడం. కాకి రూపంలో వచ్చి మనకి గుర్తు చేస్తారనమాట. అయితే కాకి తలపై తంతే జీవితంలో శని ప్రభావం మొదలవుతుందని అనుకున్నాం అలాగే మనం ఏం చేయాలి దీనికి? కాకి తలపై కొడితే చేయవలసిన పరిహారాలేంటి? కాకి తలపై తగిలితే మీరు ఇంటికెళ్ళి ముందుగా నువ్వుల నూనె రాసుకొని కులదైవాన్ని పూజించండి. శనిదేవుడిని శాంతపరచడానికి ఏదైనా నది, చెరువుల్లో స్నానం చేయండి. ఆ తర్వాత నిష్టగా, భక్తి శ్రద్ధలతో శనిదేవుడి గుడికి వెళ్లి దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వలన శనిదేవుడు మీ పైన ఖచ్చితంగా దయ చూపుతాడు. అలాగే కాకికి అన్నం కూడా పెట్టండి. కొంచెం నువ్వులు చల్లినటువంటి అన్నాన్ని పెడితే మంచి పరిహారం ఇది. అదే రాబోయే మామూలుగా ఎప్పుడైనా సరే అమావాస్య రోజు మర్చిపోకుండా పూర్వీకులకి పిండ ప్రదానం చేస్తూ ఉండండి. ఆహారాన్ని ఇవ్వండి, పూజించండి. ఇతరులు మీకు చేతనైనంత సహాయం ఎప్పుడు కూడా ఇతరులకు చేస్తూ ఉండండి. ముఖ్యంగా దివ్యాంగులకు సహాయం చేయడం శనికి ప్రీతికరం. దీనివల్ల ఏంటంటే శని దోష నివారణ కూడా జరుగుతుంది. అలాగే వికలాంగుల్ని, వృద్ధుల్ని గౌరవ మర్యాదలతో చూడడం, వాళ్ళకి సహకరించడం కూడా మనకి శని దోషాలను పోగొట్టడంలో ఒక పరిహారం. మరి మీరందరూ గూడా ఈ పరిహారాలను జేసి ఎప్పుడైనా కాకితంతే భయపడకుండా సరైనటువంటి పరిహారం జేసుకోండి. మీరు చేయాల్సిన దాన ధర్మాలు జేయండి. పితృదేవతల్ని పూజించండి. వారి ఆశీర్వాదం తీసుకోండి. అన్నీ గూడా చక్కబడతాయి. మరి మీకు ఇంకేమన్నా సమస్యలు, డౌట్స్ ఉంటే గనక స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి సంప్రదించండి. నమస్తే.